ప్రతి ఒక్క వ్యక్తిగా మారిపోవాలి, మనసుగా మారిపోవాలి. ఇంకా మీరు అలా మారితేనే మారగలరు. ఏదో చేయకూడదు. ఇంకా ఈ పక్కన కొద్ది ఇలాగ చూడమన్నారు, అలాగే రెచ్చగొట్టమన్నారు, ఎవరో వల్ల కానీ ఎవరికో ప్రాధాన్యత రావాలి, ఎవరికి లేదు. ఇంకా మీరు అందరూ పిల్లలా మారిపోవాలి. నా నుంచి నేను తినుబండారాలు ఇవ్వాలి, మీకు ఏదో ప్రత్యేకంగా ఏమీ అవసరం లేదు. నా నుంచి మీరు కూడా ఎవరికి ఫిజికల్గా ఏమీ అవసరం లేదు. మీ నుంచి నేను ఎవరి నుంచి డబ్బులు ఆశిస్తున్నానా? గౌరవ పద్ధతి, మాటకి సమాధానం. నేనేమంటున్నాను? ఆవేశంగా తిట్టినా ఏమంటున్నా? ముందు మాట చూసుకోండి, మాట కలుపుకోండి. అప్పటికప్పుడు మీకు ఏదో ఇస్తేనో చెబితేనో, కానుకలు ఇస్తే అడ్వర్టైజ్మెంట్లు కూడా ఎవరు కొన్నారు, ఇచ్చారు అని మీకు పొంగిపోయి మాయా వాతావరణం సృష్టించుకుని ముహూర్తం పెంచుకుని మంచు లక్ష్మి లాంటి వాళ్ళు ఏవో కార్యక్రమాలు చేస్తున్నారు. త్వరలో అమితాబ్ బచ్చన్ని, ఐరావతాన్ని, కొండ మీద కోతిని కూడా తీసుకొచ్చేస్తాం, అన్నీ ఆవిడ చేతిలోనే ఉన్నాయి అని మనుషుల కొద్దీ రెచ్చిపోవడం, మనుషుల కొద్దీ మేనేజ్ చేసేయటం. వాళ్ళని ఏదో మొహమాట పెట్టావు, భయపెట్టావు. పెద్దవాళ్ళు ఎవరు లేరు, చిరంజీవి గారు లాంటి వాళ్ళు కూడా అడ్మిట్ చేసేసి ఎలాగైనా మీ చేతిలో ఉందనుకుంటే అదే మృతం అవుతుంది. మీరు మాట పట్టుకోవాలి. అన్నింటినీ నడిపిన మాటను పట్టుకోకుండా, మాటను గౌరవించకుండా మీరు ఏమీ చేయకూడదు. మీ చేతిలో ఉన్నట్టు కాదు అది, తెలుసుకోండి. సూర్యకుమార్ దగ్గర నుంచి హాస్టల్ సరోజిని వరకు, రామకృష్ణ వరకు, ఇంకెవరెవరు మీరు సీక్రెట్ ఆపరేషన్లు మీ వెనకాల పోలీసులే ఉన్నారా, లాయర్లు ఉన్నారా, జడ్జిలు ఉన్నారా? రమణ ఎవరాధీనంలో ఉన్నాడు. ఇంతకుముందు ఆయన ఎవరు ఇంకొకరు అలా పార్టీల్లో చేరటం, జడ్జిలుగా పనిచేసిన తర్వాత ఓ చోట చేరి ఒక బాధ్యత తీసుకోలేకపోవటం, ఏంటో చూడకపోవటం, కొత్త విషయాలు తెలుసుకోలేకపోవటం, ఆలోచించకుండా చేయటం. ఇంకెందుకు మేధావుతాను? మీరు ఆలోచిస్తేనే సెట్ అవుతుంది. ధర్మం రక్షతి రక్షత సత్యమేవ జయతే.